రోజు ఓకే టీవీ వారు నిర్వహించినటువంటి అవార్డుల పురస్కారానికి తెలంగాణ ఉద్యమకారులుగా మేము ఇక్కడికి రావడం జరిగింది. అదేవిధంగా తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ ఏదైతే కార్యక్రమాలు నిర్వహిస్తుందో రాష్ట్ర వ్యాప్తంగా ఓకే టీవీ వాళ్ళు, మిగతా మీడియా వాళ్ళు, అదేవిధంగా సోషల్ మీడియా, డిజిటల్ మీడియా వాళ్ళు అందరూ గమనించి మాకు సహకారం అందిస్తూ ఉన్నారు. ఈ దిశలో ఇక్కడ ఓకే టీవీ వారు కూడా వారి ప్రోగ్రాంలో పాల్పంచుకోవడం జరిగింది. నా పేరు తుమ్మల ప్రఫుల్రామ్ రెడ్డి. నేను తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ స్టేట్ సెక్రటరీ జనరల్గా పనిచేస్తూ ఉన్నాను. 1996 నుంచి తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్రలో వ్యవహరిస్తూ ఆ రోజు ఆదిలాబాద్ టు అలంపూర్ సైకిల్ యాత్ర 51 రోజులు నిర్వహించడం జరిగింది. అప్పటి నుంచి కూడా నిరంతరం తెలంగాణ ఉద్యమకారుల కోసం, అదేవిధంగా తెలంగాణ అమరవీరుల కుటుంబాల కోసం పనిచేస్తూ నేటికి ఈ పని ముందుకు తీసుకుపోతూ అన్ని జిల్లా వ్యాప్తంగా మొన్న మిలియన్ మార్చ్ను కూడా తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ నిర్వహించింది. అదేవిధంగా నిన్న రాష్ట్ర కమిటీ కూడా నిర్వహించింది. ఏప్రిల్లో మళ్ళీ తెలంగాణ జర్నలిస్టులు, విద్యార్థులు, ఉద్యమకారుల మహాసభ కూడా ఉన్నది. కాబట్టి మీకు అందరికి కూడా ధన్యవాదాలు చెప్తూ ముగిస్తాం. నా పేరు మోహన్ బైరాగి. 1996 నుంచి తెలంగాణ ఉద్యమంలో ఉన్నాను. అలాగే సాంస్కృతిక ఉద్యమంలో పనిచేశాను. ప్రధానంగా మలిదశ ఉద్యమంలో తెలంగాణకు అడ్డుపడుతున్నటువంటి కొద్దిమంది సీమాంధ్ర పెట్టుబడిదారులు అడ్డుపడుతున్న నేపథ్యంలో వాళ్ళను ఈ రాష్ట్రం నుంచి సాగనంపితేనే అది తెలంగాణ సాధ్యమవుతా అనే ఉద్దేశంతో ల్యాంకోయిల్స్ మీద దాడులు కానీ, ఎంఆర్ ప్రాపర్టీస్, అలాగే కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో జరిగినటువంటి టోల్గేట్ కేసులు, ఇవన్నీ కూడా తెలంగాణ యునైటెడ్ ఫ్రంట్ తరఫున దాంట్లో ఉద్యమంలో పాల్గొన్నాం. ప్రస్తుతానికి తెలంగాణ జర్నలిస్ట్ ఫ్రంట్ రాష్ట్ర నాయకుడిగా ఉన్నాను. అలాగే తెలంగాణ ఉద్యమ జేఏసీ తోటి తెలంగాణ వచ్చిన తర్వాత కావాల్సిన ఉద్యమకారుల ఆకాంక్షలు, ప్రజల ఆకాంక్షల నెరవేర్చడం కోసం తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ తోటి కలిసి పనిచేస్తున్నాము. నా పేరు కంచర్ల బద్రి. నేను ఉస్మానియా యూనివర్సిటీ ఓయూ జేఏసీ ఫౌండర్ మెంబర్. మలిదశ తెలంగాణ ఉద్యమంలో కీలకంగా ఏదైతే తెలంగాణ విద్యార్థి గర్జన కావచ్చు, తెలంగాణ విద్యార్థి మహాపాదయాత్ర కావచ్చు, మిలియన్ మార్చ్, ఇలాంటి అనేక కార్యక్రమాలలో పాల్గొన్నటువంటి వ్యక్తిని. 16 జీవో అమలు చేయాలని, 14F రద్దు చేయాలని, గ్రూప్ 1 లాంటి పరీక్షల నిర్వహణను కూడా మరి మేము ఎగ్జామ్ సెంటర్లోకి వెళ్ళి పేపర్లు తీసుకొచ్చి చింపి తెలంగాణ కోసం మేము గొంతు విప్పి ప్రశ్నించినటువంటి సందర్భం ఉంది. అట్లా తెలంగాణ వచ్చేంత వరకు మూమెంట్లో ఉన్నాము. అనేక కేసులైనవి. తెలంగాణ వచ్చిన తర్వాత కూడా మళ్ళా దశాబ్ద కాలము మూమెంట్లోనే ఉన్నాము. అందుకోసం మేము విద్యార్థి సంఘంగా విద్యార్థులను ఆర్గనైజ్ చేస్తూ ప్రైవేట్ యూనివర్సిటీలకు కానీ, కేజీ పీజీ ఉచిత విద్య అన్న వాళ్ళు స్కూళ్ళను మూసిన సందర్భం కూడా, స్కూల్ రేషనలైజేషన్ పేరు మీద మూసినా కానీ, అదేవిధంగా ప్రకృతి వనరులను ధ్వంసం చేస్తూ ఓపెన్ కాస్ట్లకు వ్యతిరేకంగా కూడా మేము ఓపెన్ కాస్ట్లకు వ్యతిరేకంగా అయితేమి, నల్లమల ఫారెస్ట్లో ఉన్నటువంటి యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా కూడా మేము ఏదైతే తెలంగాణ వనరుల దోపిడీకి, విధ్వంసానికి వ్యతిరేకంగా ప్రశ్నించినందుకు, దళితుల మీద, మహిళల మీద దాడులకు వ్యతిరేకంగా కొట్లాడినందుకు, ప్రశ్నించినందుకు ఆ సందర్భంలో కూడా కేసులైనటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికీ తెలంగాణ ఉద్యమకారులను గుర్తించలేదు. పైగా వాళ్ళ మీదనే నిర్బంధం ఎక్కుపెట్టడం అనేటువంటిది చాలా దుర్మార్గమైన చర్య. దీన్ని ఇప్పటికైనా ప్రైవేటు సంస్థలు గుర్తించి మాలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్న ప్రభుత్వాలు నిమ్మకు నేరెత్తినట్టుగా ఉండి ఉద్యమకారులను నిర్లక్ష్యం చేయడము చాలా దారుణం. ఇప్పటికైనా ప్రభుత్వాలు ఇలాంటి ఉద్యమకారులను గుర్తించాలి, ఆదుకోవాలి. ఖచ్చితంగా వీళ్ళకు ఒక మంచి గుర్తింపుని, భవిష్యత్తుని ఇవ్వాలని చెప్పి ఆశిస్తా ఉన్నా. థ్యాంక్ యూ. పేరు సురేష్ బాబు. నేను 1997లో గద్రన్న అమ్మటి వచ్చి గద్రన్న పాడిన పాట, పొద్దు తిరుగుడు పువ్వు పొద్దును ముద్దాడే, తొలి పొద్దును ముద్దాడే, అడవిలో వెన్నెలమ్మ ఆకులు ముద్దాడే. ఆ పాట రాసినప్పుడు డప్పు మ్యూజిక్తో కంపోజ్ చేశాను. అలానే ఇంకో పాట, నిండు అమాసనాడు ఓ లచ్చ గుమ్మడి, ఆడపిల్ల పుట్టినదే ఓ లచ్చ గుమ్మడి.
బట్టలల్లో చుట్టుకొని ఓలచ్చ గుమ్మడి, బాయిలో పడేయబోతే ఓలచ్చ గుమ్మడి, గంగమ్మ కొంగు జాపి ఓలచ్చ గుమ్మడి, అక్క అట్ల చేయకనే ఓలచ్చ గుమ్మడి. అమ్మ తెలంగాణమా ఆకలకే కలగానమా, అమ్మ నీకు దండాలో అమ్మ, తల్లి నీకు వందనాలమ్ము. అలాగా పాటలకి గద్దర నమ్మటాయి. అసలుగా అన్న చనిపోయేంత వరకు నేను గద్దరం నమ్మటే ఉండటం అనేది జరిగింది. ఈ ప్రభుత్వం మరి మమ్మల్ని కళాకారుల్ని గుర్తించట్లేదు. కళాకారులు తలుచుకుంటే ప్రభుత్వాలు తారుమారు అయితే అనే సంగతి ప్రభుత్వాలకు కూడా తెలుసు. అందుకోసం మరి ప్రభుత్వాలు కూడా ముందుకొచ్చి మా ఆకాంక్షలను నెరవేర్చాలని నేను మరొకసారి రేవంత్ రెడ్డి గారికి విన్నపం చేస్తున్నాను. మా దండోరేసి కదలండి, ప్రపంచానికే ప్రశ్నలు వేసి హక్కులనే సాధించండి అని 2001లో దళిత మహాసభలో హైదరాబాద్ సౌత్ ఆఫ్రికా కలైకురు ప్రసాద్ అన్న, లెల్లె సురేష్, మన్నేపల్లి లక్ష్మయ్య, గోరెటి వెంకన్న, మాసాజీ సారథ్యంలోని పోయి మేము ప్రపంచానికి తెలియపరిచి వచ్చినాం. తర్వాత జర్మనీ. మరి మీడియా వారికి ధన్యవాదాలు తెలుపుతూ ముందుగా గ్లోబ్ 9 వారికి ధన్యవాదాలు. అట్లాగే ఓకే టీవీ వారు పిలిచి ఈరోజు మాకు ఈ అవార్డులు ఇచ్చినందుకు వాళ్ళకి ముందుగా ధన్యవాదాలు చెప్తూనే, నా పేరు వేముల యాదగిరి, మాది గజ్వేల్, సిద్దిపేట జిల్లా. నేను 1996 నుంచి ప్రజాకళమండలిలో పనిచేసిన, తర్వాత జనసభలో పనిచేసిన, తెలంగాణ కళా సమితిలో పనిచేసిన. ఇప్పుడు ప్రస్తుతం తెలంగాణ ఉద్యమకారుల జాయింట్ యాక్షన్ కమిటీ ఏదైతే నిర్ణయం తీసుకుందో దాంట్లో తెలంగాణ కళాకారుల వేదిక తరపున మేము పనిచేస్తూ ఉన్నాం. తెలంగాణకు ఎంత అన్యాయం జరిగిందో మీ అందరికీ తెలియదేం కాదు, నేను కొత్తగా చెప్పవలసింది కాదు. కళాకారునిగా నా వంతు పాత్ర నేను పోషిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ మీ అందరికి కూడా. గ్లోబ్ 9 న్యూస్ అట్లాగనే స్టార్ న్యూస్ యాజమాన్యానికి ధన్యవాదాలు. ఈరోజు ఓకే టీవీ యాజమాన్యం ఉగాదిని పురస్కరించుకొని తెలుగు రత్న అవార్డులను తెలంగాణ ఉద్యమకారుల చేతుల మీదుగా, వాళ్ళ యాజమాన్యం చేతుల మీదుగా తెలంగాణ ఉద్యమకారులకు ఇవ్వడం జరిగింది. ప్రైవేటు సంస్థలు తెలంగాణ ఉద్యమకారులను గుర్తిస్తున్నాయి, కానీ తెలంగాణ ఉద్యమకారులు అమరుల ఫలితంగా ఏర్పడ్డటువంటి ప్రభుత్వాలు ఏవైతున్నాయో గుర్తించకపోవడము, ఉద్యమకారులను ఇప్పటికి కూడా గుర్తించకపోవడం అనేటువంటిది చాలా బాధాకరమైనటువంటి విషయము. ఈ ప్రభుత్వాలు వెంటనే ఉద్యమకారులను గుర్తించి వారికి సంక్షేమ పథకాన్ని అమలు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యమకారుల జాయింట్ యాక్షన్ కమిటీ అట్లాగనే తెలంగాణ అసంఘటిత కార్మిక సంఘాల సమాఖ్యగా మేము డిమాండ్ చేస్తున్నాం. నా పేరు కె చంద్రశేఖర్ ప్రసాద్. నమస్కారం. మాకు అందజేసినందుకు సంతోషంగా ఉంది. తెలంగాణ ప్రాంతీయ ఉద్యమ సమితి నుంచి మేము సైకిల్ మీద ఢిల్లీ యాత్ర చేసినాము. ఇది తెలుసుకొని మాకు ఈ అవార్డులు ఇవ్వడం జరిగింది. దాని గురించి ఇప్పుడు మేము తెలంగాణ వచ్చిన తర్వాత ఏం కాలేదు కాబట్టి ఇప్పుడు మళ్ళీ తెలంగాణ గురించి ఇస్తామని అన్న వారు కూడా ఇప్పటివరకు ఏం చేయలేకపోయినారు.